విని జడ్జిమెంట్ పాస్ చేయడం అనేది చాలా నమ్రత, సహృదయం. అసలు ఎప్పుడు ఎవరిని కామెంట్ చేయడం, నీకు రాలేదని కానీ, అది తప్పు చెప్పావు కానీ ఇంకోటి కానీ, ఇది ఏమైనా ఉందేమో చూడండి అని చెప్పడం తప్ప ఎప్పుడు ఏ వ్యక్తిని కించపరిచేలా ప్రవర్తించడం అనేది సాధనకి లేడు. అంటే సారీ, శానిటేషన్ అనేది లేకుండా మొదలుపెట్టేసినట్టు కోపం ఆడిపోతుందని కంగారులో మొదలెట్టాను నేను. జడ్జి గారు ఎలా వెళ్ళకుండా ఆడుతుంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే నేను నా తొందరగా ముగించి వెళ్ళిపోదామని ఇలా పక్కన చూసుకుంటాను. సార్ నాకు ఏం తెగించింది, తెగించేప్పుడు ఏం బోర్డు మాడిపోతుంది అప్పుడు వెళ్ళిపోదామకుండా పోయినానికి అనుకుంటారు. అది అలా వచ్చేసాను. ఈ జ్యుడిషియల్ అకాడమీకి ఈ ఎంతోమంది మేము ఇప్పటివరకు చూసాం. ఇప్పటివరకు ఏ నలుగురికి మేము సెండ్ ఆఫ్లో ఇటువంటి సెండ్ ఆఫ్ ఇవ్వలేదు. ఒక్క నలుగురు మాత్రమే ఇచ్చాం. 4 మొత్తం. నేను 25 years నుంచి చేస్తున్నాను. నలుగురికి మాత్రమే డిన్నర్ ఇచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వడం అనేది చేసాం. ఇది అందులో మీరు కూడా ఉన్నారు. మిగిలిన ఎవరికి ఇప్పుడు బోర్డు మీద ఆఫీసర్స్ వెళ్ళారు, వచ్చారు, ఎవరికి సెండ్ ఆఫ్ ఈ రకంగా చేయలేదు. ఇది అలా చేసాము అంటే ఆ ఒక్కటే తార్కాణం మీరు ఎంత బాగా చేశారనే దానికి, ఇక్కడ అందరితోటి ఎలా మసులుకున్నారనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలు. అయితే మేడం గారి గురించి చెప్తున్నారు, నేను కూడా చెప్పాలి కదా డెఫినెట్గా. ఎందుకంటే ఇంటి దగ్గర భార్య సరిగ్గా లేకపోతే అమృతాన్ని తెచ్చుకుని కోర్టులో పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ వ్యక్తి సరైన జడ్జిమెంట్లు చెప్పలేరు, ఎవిడెన్స్లు రికార్డ్ చేయలేరు. మీరు నాకేదో అలా చూస్తున్నాను. అందుకని అయితే అందుకని ఖచ్చితంగా అంటే మేడం గారు ఇంట్లో నేను ఎప్పుడు అమృతాంజనం కొన్నట్టుగా మన నమ్మకం లేదు, లిస్టులో ఎప్పుడు అమృతాంజనం లేదు కాబట్టి ఆయనకి ఆ బాధ లేదని నాకు అర్థమైంది. అది ఎవరో తెచ్చుకుని పెట్టుకుంటారు. అంటే అవి రాయాల్సిన వారు వచ్చిన తలకైనట్టుగా రాసుకోవడానికి పెట్టుకుని ఉంటారు, ఇంట్లో కాదు. అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెసిడెంట్ గారు. నాకైతే వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి కూడా చెప్పమంటారా? థ్యాంక్ యూ. ఎండి ఇక్బాల్. అనివార్యం కాబట్టి హ్యాపీగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఒక విషయం ఏంటంటే ఆయన దగ్గర నాకు సౌహృదయం, మంచి మనసు ఉంది. ఎవరైనా సరే స్మూత్గా కావాల్సింది ఏంటి అది కాఫీ చేసి చక్కబెట్టగలటువంటి ఉంది, మంచి సౌకర్యం చేస్తారు. అలాగే భవిష్యత్తు కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. చాలా హ్యాపీగా విద్యార్థులు మిస్ అవుతారు. సో హ్యాపీ సార్, హ్యాపీగా ఉంటారు. ఎంఏ అన్నారు. న్యాయమూర్తులందరికీ, అలాగే మా సంస్థ న్యాయవాదులందరికీ మనసు మాట్లాడుతూ ఈరోజు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్తున్న నరేష్ గారు, ఆయన నిరంతర శ్రామికుడు, ఎప్పుడు
రోజు ఒక రోజు 100 కట్టలు ఉన్నాయి.